అనుసారంగా జీవించే వరకు సిద్ధపరిచి ఆయత్తపరిచి బలపరచమని, ఈ కార్యక్రమం అంతట్లో మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన మధ్యలో ఒక అన్న ఉన్నాడు. అన్న ఎక్కడ పోయినా ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? అన్న, మన పిల్లల్లో గుడ్డు బాగా పనిచేయాలన్నా అంటాడు. ఏం పని చేయాలంట? ఆ గుడ్డు ఏం చేయాలంట? బాగా పని చేయాలి. ఆ పని చేయాలన్నా అల్లరి పని చేయాలన్నా మనము? మంచి పని కదా, గుడ్ పని చేయాలి. సరే, పాటలు పాడుకుందామా వద్దా? టీచర్స్ మీరు ఇంకా అక్కడక్కడ ఉంటే త్వరగా లోపలికి రండి. అంత మాత్రం కాకుండా స్టూడెంట్స్ పిల్లలు కూడా మీరు అక్కడ ఎక్కడన్నా ఉంటే, ప్రవీణ్ అన్న కొద్ది తరిమి తీసుకునిరా అన్న, అభి అన్న కొద్ది తరిమి తీసుకునిరా అన్న, ఆ పిల్లలందరినీ లోపలికి పంపించండి. దేవుని యొక్క ఆవరణలో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. అంతేనా? అంతే. బ్రౌనీ తిందాం తర్వాత. సరే, సాంగ్ నెంబర్ 1 పాడుకుందాం. పాట సంఖ్య 1 పాడుకుంటాం. పాల్ మ్యాథ్యూ అన్న, పాల్ మ్యాథ్యూ అన్న. మనకిచ్చిన షీట్లో సాంగ్ నెంబర్ 1 పాడుకుంటాం. పాట సంఖ్య 1. మన ప్రభువు గొప్పవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఉన్నతుడు. చప్పట్లు కొట్టదు. దేవతల కంటే మన ప్రభువు గొప్పవాడు, ఆకాశ మండలము కంటే దయాళుడు, స్తుతులకు పాత్రుడు. యెహోవా దయాళుడు, స్తుతులకు పాత్రుడు. ప్రధాన యాజకుడు, చాలిన దేవుడు. ప్రధాన యాజకుడు, చాలిన దేవుడు. సమస్త దేవతల కంటే మన ప్రభువు గొప్పవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఉన్నతుడు. సమస్త దేవతల కంటే మన ప్రభువు గొప్పవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఉన్నతుడు. పిల్లలు, ఈ యొక్క సాంగ్ షీట్లో సాంగ్ నెంబర్ 3 పాడుకుంటాం. పాట సంఖ్య 3. పాట సంఖ్య 3 పాడుకుంటాం. సాంగ్ నెంబర్ 3. రే పిల్లలు, ఏంటి వచ్చింది దాని కొరకేనా?
మూడో పాట సాంగ్ నెంబర్ 3 పల్లవి అందరం కలిసి పాడుకుందాం. ఫస్ట్ స్టాంజా మొదటి చరణము అమ్మాయిలు పాడతారు, రెండో చరణము అబ్బాయిలు పాడతారు. చూసాము ఎవరు బిగ్గరే పాడతారు, ఎవరు హుషారుగా పాడతారు, ఎవరు చురుగ్గా పాడతారో చూసాం. చాలా చాలా మంచివాడు యేసయ్యా, చాలా చాలా మంచివాడు. పాడాలి. చాలా చాలా మంచివాడు యేసయ్యా, చాలా చాలా మంచివాడు. అమ్మాయిలు నన్ను వెతికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెతికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. వాయిస్. నన్ను ఎత్తుకున్నావు, అధికారం ఇచ్చావు, నాకు తోడై ఉండి నాకు జయమునిచ్చావు. నన్ను ఎత్తుకున్నావు, అధికారం ఇచ్చావు, నాకు తోడై ఉండి నన్ను జయమునిచ్చావు. చాలా చాలా మంచివాడు మన యేసయ్యా, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. ఈ సాంగ్ షీట్లో సాంగ్ నెంబర్ 4 పాడుకుంటాం. పాట సంఖ్య 4 నమ్మదగిన దేవుణ్ణి వెంబడించిన. సాంగ్ నెంబర్ 4 పాట సంఖ్య 4. నమ్మదగిన దేవుని వెంబడించిన, నమ్మకత్వము కలిగి జీవించిన. నమ్మదగిన దేవుని వెంబడించిన, నమ్మకత్వము కలిగి జీవించిన. ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, సాతాను నిన్ను ముట్టడు. ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, సాతాను నిన్ను ముట్టడు. ఆ దేవుడే ఈనాడు నాడు తనతో రమ్మని నిన్ను అడుగుచున్నాడు. ఆ దేవుడే ఈనాడు నాడు తనతో రమ్మని నిన్ను అడుగుచున్నాడు. నమ్మదగిన దేవుని వెంబడించిన, నమ్మకత్వము కలిగి జీవించిన. నమ్మదగిన దేవుని వెంబడించిన, నమ్మకత్వము కలిగి జీవించిన. మోషేను నాయకునిగా నియమించెను, తన ప్రజలకు దీవెనకరముగా ఉంచెను. మోషేను నాయకునిగా నియమించెను, తన ప్రజలకు దీవెనకరముగా ఉంచెను. ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు, తనతో రమ్మని నిన్ను అడుగుచున్నాడు. ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు, తనతో రమ్మని నిన్ను అడుగుచున్నాడు. నమ్మదగిన దేవుని వెంబడించిన, నమ్మకత్వము కలిగి జీవించిన. నమ్మదగిన దేవుని వెంబడించిన, నమ్మకత్వము కలిగి జీవించిన.
దీవించిన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, సాతాను నిన్ను ముట్టడు. ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, సాతాను నిన్ను ముట్టడు. సరే, ఈ షీట్లో సాంగ్ నెంబర్ 7 పాడుకుంటాం. సాంగ్ నెంబర్ 7 పాడుకుందామా వద్దా? బాయ్స్ చెప్పట్లేరు, పాడుకుందామా వద్దా? బా, ఈ సౌండ్ అయితే బాగుంది, కానీ పాట పాడేటప్పుడు మాత్రం మాకేం సంబంధం లేదన్నట్టున్నారు. చూద్దాం ఈ పాట ఎలా పాడతారో చూద్దాం. రకపేయి పదవమిచితో, రకపేయి పదవమిచితో, రకపేయి పదవమిచితో, రకపేయి పదవమిచితో, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు. రకపేయి పదవమిచితో, రకపేయి పదవమిచితో, రకపేయి పదవమిచితో, రకపేయి పదవమిచితో. రక్తంగా మారాయి నీళ్ళన్నీ, కప్పలేమో కుప్పలుగా వచ్చాయి. రక్తముగా మారాయి నీళ్ళన్నీ, కప్పలేమో కుప్పలుగా వచ్చాయి. పెళ్ళేమో ఇళ్ళలో నిండాయి, నీళ్ళెన్నో ముసిరి విసిగించాయి. పెళ్ళేమో ఇళ్ళలో నిండాయి, నీళ్ళెన్నో ముసిరి విసిగించాయి. రకపేయి పదవమిచితో, రకపేయి పదవమిచితో, రకపేయి పదవమిచితో, రకపేయి పదవమిచితో, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు. పశువులెన్నో పొలములలో చచ్చాయి కత్తులు మనుషులకు వచ్చాయి, పశువులెన్నో పొలములలో చచ్చాయి కత్తులు మనుషులకు వచ్చాయి, వడగండ్లు పై నుండి కురిశాయి. మిడతలొచ్చి పొలములలో పడ్డాయి, వడగండ్లు పై నుండి కురిశాయి. మిడతలొచ్చి పొలములలో పడ్డాయి. రకపేయి పదవమిచితో, రకపేయి పడాలి. రకపేయి పదవమిచితో, రకపేయి పదవమిచితో, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు. చీకటేమో కమ్మింది రాజ్యాన్ని, తొలి పిల్లలు పొందారు మరణాన్ని, చీకటేమో కమ్మింది రాజ్యాన్ని, తొలి పిల్లలు పొందారు మరణాన్ని, ఇశ్రాయేలు ప్రజలంతా నడిచారు, ఐగుప్తు దేశాన్ని విడిచారు. ఇశ్రాయేలు ప్రజలంతా నడిచారు, ఐగుప్తు దేశాన్ని విడిచారు. రకపేయి పదవమిచితో, రకపేయి పదవమిచితో, రకపేయి పదవమిచితో, రకపేయి పదవమిచితో, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు. మనకి
తెగుళ్ళు అక్కడ వచ్చేయేమో, ఇప్పుడు తెగుళ్ళు వస్తున్నాయి తిన్న తర్వాత మన మధ్యలోనే. జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే నష్టపోయేది ఇక్కడ కూర్చొని మనందరం నష్టపోవడానికి అవకాశము ఉంది. దేవుని బిడ్డలుగా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి దాటారు, మనం ఈ లోకాన్ని నుంచి దాటి యేసయ్య ఉన్న లోకానికి వెళ్ళాలి. అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా ఉంటే ఈ ఉగ్రతల నుంచి మనము కాపాడబడతాం. ఆ జాగ్రత్త పరిచే దేవుని వైపు చూడాలి. దుష్టుడైన సాతాను వైపు చూస్తే మనం కూడా ఈ ఉగ్రతలు ఏమైపోతాం? కొట్టుకుని వెళ్ళిపోతాం. హిందీ పాట పాడుకుంటాం, సాంగ్ నెంబర్ 11. ఈ షీట్లో పాట సంఖ్య 11 పాడుకుంటాం. ईशु का नाम है सबसे प्यारा. का नाम है सबसे प्यारा, वही है चमकीला सितारा, वही है चमकीला सितारा. ईशु का नाम है, मल्ली पाడుకుందాం. ईशु का नाम है सबसे प्यारा, वही है चमकीला सितारा, वही है चमकीला सितारा. ईशु का नाम है. आओ बच्चों, यीशु बुलाता, शक्ति देता, मुक्ति दाता. आओ बच्चों, यीशु बुलाता, शक्ति देता, मुक्ति दाता. हम सबका है व्याही प्यारा, वही है चमकीला सितारा. हम सबका है वही प्यारा, वही है चमकीला सितारा. ईशु का नाम है, ईशु का नाम है सबसे प्यारा, वही है चमकीला सितारा, वही है चमकीला सितारा. ईशु का नाम है. हम सब उसकी ज्योति जलाए, घर घर जाकर वही बताए. हम सब उसकी ज्योति जलाए, घर घर जाकर यही बताए. केवल यीशु है सबका सहारा, वही है चमकीला सितारा. केवल यीशु है सबका सहारा, वही है चमकीला सितारा. ईशु का नाम है, पढ़ना अंदर बच्चे. ईशु का नाम है सबसे प्यारा, वही है चमकीला सितारा, वही है चमकीला सितारा. ईशु का नाम है. పాట బాగుందా? ఈ పాట అర్థం ఏంటంటే యేసయ్య యొక్క నామము బహు ప్రేమ కలిగిన నామం, బహు తీపి కలిగిన నామం. ఈ నామం ద్వారా ఎంతోమంది వెలిగించబడ్డారు. వెలిగిన మనం ఇతరులను కూడా ఏం చేయాలంట? వెలిగించాలి అని యొక్క పాట యొక్క భావం. మనము ఈ యొక్క పాటల్లోనే పాట సంఖ్య, ఈ షీట్లో పాట సంఖ్య 12 పాడుకుంటాం. సాంగ్ నెంబర్ 12, ఇంగ్లీష్ సాంగ్ నెంబర్ 12 పాడుకుంటాం. డానియల్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, డైలీ ప్రేడ్ హీ 3 times. Daniel was a man of prayer, he prayed he 3 times, even when they had him cast in the den of lions.
Even then, in the den, lions could not harm him. God just shut the lions' mouth so they could not harm him. Daniel was a man of prayer. He prayed 3 times, even when they had him cast in the den of lions. Even then, in the den, lions could not harm him. God just shut the lions' mouth so they could not harm him. ఎంత గొప్ప దేవుడు చూడండి మన దేవుడు. మన అంశం తెలుసు కదా, ఏంటి మన అంశము? ఎక్కడుంది బైబిల్లో అని అంటున్నారు. ఎక్కడుందిరా బైబిల్లో? మళ్ళా అదే అంటున్నారు అని. ఒక్కళ్ళు చెప్పండి గట్టిగా. సాల్మోన్ చెప్తాడు, జాగ్రత్తగా వినండి. ఎక్కడుంది సాల్మోన్? అరే నువ్వు సాల్మోన్, అరే రే సాల్మోన్ గట్టి చెప్పు నాన్న. డానీ చెప్తాడు, ఎక్కడుంది డానీ? బిట్టుగాడేడి? బిట్టు ఎక్కడుందిరా? దండు కాదురా, 2. మళ్ళా దండు అంటావు. 2 దండు కాదు, 2. ఇప్పుడు కృప చెప్తా దాగు. కృపక్క పెద్ద అల్లరక్క ఈమె. ఫస్ట్ చెప్పక్క, ఎక్కడుంది బైబిల్లోది? నాకేం తెలుసు, అల్లరంటే మంచి చేసి ఇటు చేస్తే అటు చేస్తా. పెద్ద మన అక్క ఇంటర్నేషనల్ అందరిలో ట్రూప్ మెంబర్కి లీడర్ ఈమెనే. కొంతమంది కూడా అసిస్టెంట్స్ ఉన్నారు ఈ అక్క, కొంతమంది అసిస్టెంట్స్. జాగ్రత్త, దేవుని మందిరంలో ఉన్నాము, నేర్చుకుని వెళ్ళాలి ఇక్కడ ఏదైనా సరే. ఎక్కడుంది మళ్ళొకసారి ఇంగ్లీష్లో చదవండి. గాడ్ ఎక్కడుంది బైబిల్లోది? 2 Thessalonians ఎన్నో చాప్టర్? 2nd chapter 13th verseలో ఉంది. తెలుగులో చెప్పండి ఇప్పుడు. ఎక్కడుంది బైబిల్లో? అని అంటారు. మళ్ళా అందరిలో కొట్టుకుని వెళ్ళిపోతుంది కదా మన ప్రవాహం. సరే, ఇంకొక పాట పాడుకుంటాం. సాంగ్ నంబర్ 10 పాడుకుంటాం. హుషారుగా పాడుకుందాము. నీరసంగా పాడుకుంటే లేని నిద్ర వస్తుంది, లేని సోమర్తనం వస్తుంది. ఏలియా గారి లాగా పొరపాటున అది మన దగ్గర రానియద్దు. అర్థమైందా? పిల్లలు హుషారుగా పాడుకుందామా, నీరసంగా పాడుకుందామా? పోయినసారి ఆయనకి ఏమైందో తెలుసా? మీతో పాటు చప్పట్లు కొట్టిండంటే ముక్కు తెరుచుకుంది ఆయనకి. ఈసారి లేని నిద్ర వస్తుంది. మరి ఏందో కథ. నీరసం మీలో ఉందా, ఆయాసం ఆయనలో ఉందా అర్థం కావట్లేదు. ఈరోజు తిన్నారు రసం, తర్వాత అవుతుంది పాయసం. జాగ్రత్త, జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాడుకుందాం ఈ పాట హుషారుగా. సాంగ్ నంబర్ 10 పాడుకుందాం. సాంగ్ నంబర్ 10. ఎవరో తెలుసా? పడండి. నీవు ఎప్పుడైనా యేసుని గూర్చి విన్నావా? యేసయ్యా
పాట బాగుందా? మళ్ళీ ఒకసారి పాడుకుందామా? గట్టిగా పాడుకుందామా, నీరసంగా పాడుకుందామా? మీరు ఏం పాడుతున్నారో కానీ మనలో ఉన్న ఒక వ్యక్తికి అయితే నిద్ర ఎక్కడ లేనిది వస్తుంది. మీరు పాడుతూ ఉంటే ఆయనకి పరలోకం వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందేమో పాపము. మంచి గురుగొట్టి నిద్రపోతున్నాడు. జాగ్రత్తగా హుషారుగా పాడుకుందాం, ఓకేనా? పాడుకుందామా? ఇప్పుడే పాడుకుందామా, కొద్దిసేపు ఆగి పాడుకుందామా? ఏమో అంటున్నారు మీరు? అప్పుడేనా? ఇప్పుడేనా? అప్పుడేనా? అరే వాడు చూడు, రే ఎప్పుడే రే ఆయన కళ్ళతో నీకేం పనిరా? నీ కళ్ళు నీ దగ్గర ఉన్నాయి కదా. పాడుకుందామా? ఫస్ట్ 2 లైన్స్ అమ్మాయిలు పాడతారు, తర్వాత 3 లైన్స్ అబ్బాయిలు పాడతారు. నేను చెప్పింది అర్థమైంది కదా? పల్లవిలో ఫస్ట్ 2 లైన్స్ ఎవరు పాడతారు? గర్ల్స్ పాడతారు. తర్వాత 3 లైన్స్ ఎవరు పాడతారు? బాయ్స్ పాడతారు. చరణం మాత్రం అందరం కలిసి పాడుకుందాం. గమనించండి. ఈరోజు మేము వచ్చాము, నిన్న రాలేదు అన్నవారు చేతులు ఎత్తండి. మేము ఈరోజు వచ్చాము, నిన్న రాలేదు అన్నవారు చాలా వెరీ గుడ్. నిన్న వచ్చిన వారు చేతులు ఎత్తండి. నిన్న వచ్చిన వారు 2 చేతులు ఎత్తాలి పైకి. 1 2 3 4 5 దించండి. ఈరోజు వచ్చిన వారు చేతులు ఎత్తండి నాన్న. 2 చేతులు ఎత్తాలి పైకి. 1 2 3 4 5. ఈ స్టార్స్ ఎవరి కోసమో తెలుసా? నిన్న వచ్చిన వారేమో ఈరోజు వచ్చిన వారికి మీరు సైలెంట్ క్లాప్స్ కొట్టారు. ఈరోజు వచ్చిన వారు ఎవరికి సైలెంట్ క్లాప్ కొట్టారంటే దేవాది దేవునికి సైలెంట్ క్లాప్స్ కొట్టారు. ఎందుకు కొట్టారంటే యేసయ్య ఎంతో మందికి లేని ధన్యత మీకు అనుగ్రహించాడు. కాబట్టి యేసయ్యకి థ్యాంక్ యూ చెప్పాలా లేదా? అందరం కలిసి చెప్దాం. జీసస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ us
giving us a great opportunity great opportunity in thy presence. in the presence. కదా, యేసయ్య మనకి ఎంతో ధన్యత అనుగ్రహించాడు. కాబట్టి యేసయ్యకి మనం ఎంతో వందనస్తులమై ఉన్నాం. సరే, వెళ్ళక ముందు ఒక చిన్న మాట ఏంటంటే, పిల్లలు గమనించండి, కేజీ వాళ్ళు, జూనియర్ వాళ్ళు, సీనియర్ వాళ్ళు, ఈరోజు మీకు లెసన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఏముంటుంది? ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో ఏం చేయాలి అంటే, మీరు కంఠత్వాక్యాలు నేర్చుకుని రాయాలి. ఓకేనా? ఒక 10 to 15 minutes మీకు టైం ఇస్తాము. ఆ 10 to 15 minutesలో ఏం చేయాలి? మీరు ఆ ఎగ్జాము రాసేయడానికి ప్రయత్నము చేయాలి. ఓకేనా? నేను చెప్పింది వినిపించిందా? అందరికి వినిపించిందా? అందరు ఎగ్జామ్ రాస్తారా? కృపక్కకి ఇవ్వండి అక్క, ఏం చేస్తుందో చూద్దాం. ఈ కృపక్కకి ఇవ్వాలి, ఎగ్జామ్ ఏం చేస్తుందో అన్నిటికీ అని అంటది. సరే, వెళ్దాము. వెళ్ళక ముందు ఒక మాట ఏంటంటే, ఉదయము ఫస్ట్ బాయ్స్ వెళ్ళారు కదా, జూనియర్ బాయ్స్. ఇప్పుడు జూనియర్ గర్ల్స్ వెళ్తారు. జూనియర్ గర్ల్స్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ క్లాస్కి జూనియర్ బాయ్స్ వెళ్తారు, తర్వాత సీనియర్ గర్ల్స్ వెళ్తారు, తర్వాత సీనియర్ బాయ్స్ వెళ్తారు. ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం. ఈ షీట్లో మనం వెళ్ళేటప్పుడు సాంగ్ నెంబర్ 2 పాడుకుంటాం. ముందుగా టీచర్స్ కొద్దిగా లేచి నుంచుంటే మీకు చాలా మేము వందస్తులము, రుణస్తులము, మీకు ఎంతో మా నిండు వందనాలు, కృతజ్ఞతలు కూడా చెల్లిస్తాం. ఎన్నిసార్లు చెప్పినా పదే పదే చెప్పాల్సి వస్తుంది టీచర్లకి, ఏం చెప్పాలో ఏమో. దేవా దేవా. ఈ సాంగ్ షీట్లో సాంగ్ నెంబర్ 2 పాడుకుంటాం. 2 పాడే సంఖ్య 2 పాడే సమయంలో జూనియర్ గర్ల్స్ లైన్లో వెళ్తారు, తర్వాత జూనియర్ బాయ్స్ లైన్లో వెళ్తారు, తర్వాత సీనియర్ గర్ల్స్ లైన్లో వెళ్తారు, తర్వాత సీనియర్ బాయ్స్ లైన్లో వెళ్తారు. ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని ఆలోచన నేను. పాడండి. ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని చేతి పని నేను. ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని ఆలోచన నేను. ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని చేతి పని నేను. ఆర్డినరీ వ్యక్తిని కాను, ఎక్స్ట్రాఆర్డినరీ నేను. ఆర్డినరీ వ్యక్తిని కాను, ఎక్స్ట్రాఆర్డినరీ నేను. ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని ఆలోచన నేను. ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని చేతి పని నేను. ప్రేమించలేదు నేను, ప్రేమించాడు దేవుడు నన్ను. ఏర్పరచుకోలేదు నేను, ఏర్పరచుకున్నాడు దేవుడు. ప్రేమించలేదు నేను, ప్రేమించాడు దేవుడు నన్ను. ఏర్పరచుకోలేదు నేను, ఏర్పరచుకున్నాడు దేవుడు. ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేశాడు నన్ను. ప్రత్యేకమైన జనాంగముగా యేసయ్య చేశాడు నన్ను. ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేశాడు నన్ను. ప్రత్యేకమైన జనాంగముగా యేసయ్య చేశాడు నన్ను. ఆర్డినరీ వ్యక్తిని కాను, ఎక్స్ట్రాఆర్డినరీ నేను. ఆర్డినరీ వ్యక్తిని కాను, ఎక్స్ట్రాఆర్డినరీ నేను. ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని ఆలోచన నేను. ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని చేతి పని నేను. ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని ఆలోచన నేను. ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని చేతి పని నేను. పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. కొద్దిగా వెనకాల జరగండి నాన్న, కొద్దిగా వెనకాల జరగండి. బాయ్స్ గర్ల్స్ కొద్దిగా వెనకాల జరగండి. ఇది పడుకునే సమయం కాదు, దీని యొక్క మాటలు వినే సమయం. జాగ్రత్తగా విందాం.
పిల్లలు ప్రైజ్ లార్డ్. చల్లగా ఉంది, మంచిగా నిద్ర వస్తుంది కదా, అవునా? కొంచెం సేపు నిద్రపోయి లేచి లెసన్ విందామా, స్టోరీ విందామా? అవునా? కొంచెంసేపు పడుకొని లేద్దామా? అప్పుడు మనం ఈబేస్ టైం అయిపోద్ది, మెల్లగా ఆటో వస్తుంది, వెళ్ళిపోతాం, అంతే కదా? ఇప్పుడు పడుకునే టైమా మనకు, లేకపోతే లెసన్ వినే టైమా? లెసన్ వినే టైమే కదా. మరి లెసన్ విందాం. ఆంటీ మనకు మంచి స్టోరీ చెప్తారు. ఇప్పుడు ఎవరి గురించి వింటున్నాం మనము? బాయ్స్, ఎవరి గురించి మనము లెసన్ వింటున్నాము? ఆడపిల్లలు చెప్పండి. యేసయ్య. ఎవరి గురించి వింటున్నాం? ఎవరి గురించి వింటున్నాం? గట్టిగా చెప్పండి అబ్బా, ఇంకా గట్టిగా చెప్పండి. ఇంత ఎనర్జీని ఎందుకు దాస్తారు మీరు లోపల? మీకు ఇంత ఎనర్జీ ఉందని యేసయ్య చెప్తా ఉంటే మీరేమో లోపల దాచిపెట్టుకుంటున్నారు. చేతులు కట్టుకోండి, చేతులు కట్టుకోండి, నోటి మీద వేలేసుకోండి. శాంసన్, ఓ శాంసన్, శాంసంగ్ అయిపోతున్నాడు. విక్టర్ ఎంత బాగా కూర్చుంటాడు తెలుసా? జాన్సన్ విక్టర్ చాలా బాగా కూర్చుంటాడు. అది చూడండి, ఒక చిన్న బ్యాగ్ తెచ్చుకుంటాడు, ఒక బాటిల్ తెచ్చుకుంటాడు, నోటి మీద వేలేసుకుంటాడు. ఎంత చక్కగా బుద్ధిమంతులాగా ఉంటాడు చూడండి. నా పిల్లని చూసి మనం నేర్చుకోవాలి. లైన్ ఏది బాయ్స్కి? బాయ్స్కి లైన్. లెసన్ విందామా పాపాయలు? మీరు బోల్ట్ పెట్టేయండి. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. గాల్స్ చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఇంకా సరిగా వినపడట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇంత పెద్దగా చాలామంది ఉన్నట్టున్నారే. చాలామంది ఉన్నారా? కొద్దిమంది ఉన్నారా? చాలామంది ఉన్నారు కదా. మరి మనం అందరం కలిసి ఇప్పుడు ప్రార్థన చేసుకొని చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం వినాలి కదా. ఎందుకంటే శ్రద్ధగా వినకపోతే సాతాను వస్తాడు. సాతాను వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? అందరినీ నిద్రపుచ్చుతాడు. అందరు నిద్రపోదామా? నిద్రపోతే ఇంకెన్ని రోజులు ఉన్నాయి మనకి VBS? ఒక్కరోజు స్టోరీస్ చెప్తారా? రేపు స్టోరీస్ లేవు కదా. ఉన్నాయా లేవా? స్టోరీస్ లేవు. మరి ఈ రోజుతోటి మొత్తం అయిపోతున్నాయి కనుక లాస్ట్ కనుక చాలా చక్కగా వినాలి కదా. వింటారా? నిద్రపోతారా? గాల్స్ పెద్దగా చెప్పాలి. వింటారా? సరే, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. 1 2. శబ్దం వినపడకూడదు. 3. అందరు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరిచినట్టు చూస్తున్నారుగా. ప్రార్థన అంటే కళ్ళు మూసుకుందాం కదా అందరము. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, నీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా గొప్ప తండ్రి, నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ మరి గత నిన్నటి దినం నుంచి VBS పరిచయంలో నీ దాసులను ఆయా పరిచారకులు నీ బిడ్డలను నా తండ్రి ఎంతో చక్కగా మీరు నిలబెట్టి వాడుకుంటున్నందుకై నీ స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. నీ దాసుడు జాషువా నా అక్కనైనా తండ్రి కుటుంబాన్ని దేవా సంఘస్థులు మీరు ప్రేమించి ఇంత మంచి అవకాశంగా అయా మాకందరికీ నా తండ్రి నీ సన్నిధిలో రాగలటానికి, మా బిడ్డలందరికీ ఇంకా అనేక మంది బిడ్డలు రాగలటానికి వారు నా తండ్రి ఈ విధంగా అవకాశం ఇచ్చినందుకు కూడా నీ స్తోత్రములు చెల్లిస్తూ దేవా మరి యొక్క VBS పరిచర్య అంతట్లో ఇంతవరకు నైనా మీరు సహాయం చేసినందుకై నీ స్తోత్రములు. రెండవ దినంగా దేవా మరి రెండవ లెసన్ విషయంలో కూడా మీరే సహాయం దయచేయండి. మొదటి విషయంలో కూడా మీరు కృప చూపిస్తూ వచ్చినారు దేవా. మరి మొదటి దేవా స్టోరీ విషయంలో క్లోజింగ్ లెసన్లోనూ తిరిగినైనా ఈ మధ్యాహ్న సమయంలో మొదటి లెసన్లో మీరు సహాయం దయచేస్తురమ్మని కోరుకుంటూ మా చిన్న బిడ్డలందరూ చక్కగా మరి ఇప్పటి వరకు నేను స్తుతించడానికి మీరు కృప చూపిస్తూ వచ్చినారు దేవా. బాలు యొక్క చంటి పిల్ల యొక్క నోటిన స్తోత్రమును సిద్ధింపజేసి వాటి మూలమున దుర్గమును స్థాపిస్తానని సెలవిచ్చిన దేవుడు మా చిన్న బిడ్డలందరూ నైనా తండ్రి వారి చిన్ని హృదయాలతో, వారి చిన్ని చేతులతో, వారి చిన్ని నోటితో నైనా నేను స్తుతిస్తూ
స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ నేను ఘనపరుస్తూ వచ్చినారు కనుక అందుని బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తూ మా చిన్న బిడ్డలందరూ రక్షింపబోటు కొరకై వారి కొరకై మీరు సిద్ధపరిచిన మీ లేఖన భాగాలను బట్టి నీ యొక్క ప్రేమను బట్టి కూడా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ ప్రేమ నీ యొక్క లేఖనాల ద్వారా నీ మాటల చేత అయా మీరు చేసిన కార్యముల చేత మా బిడ్డలందరూ మేమందరం కూడా తెలుసుకొని ఇంకా నీ కొరకు నమ్మకంగా జీవించినట్లుగా నీలో స్థిరపడినట్లుగా ముఖ్యంగా మా చిన్న బిడ్డలు కూడా చిన్న హృదయాల్లో మిమ్మల్ని అంగీకరించి మీ కొరకు జీవించడానికి మీరే సహాయం దయచేస్తురమ్మని కోరుకుంటూ అల్లరి శబ్దాల నుండి కూడా విడిపించండి దేవా. మంచి మనసు దయచేయండి స్టోరీ వినటానికై. ఎటువంటి నిద్రమత్తు అల్లరి నుండి అయా ఎటువంటి నా తండ్రి వారి జీవితాల్లో నా తండ్రి నీ సన్నిధిని నష్టపరిచేవిగా లేకుండా వారికి మంచి హృదయాలు మీరు దయచేస్తూ రమ్మని కోరుకుంటూ ముందున్న సమయం అంతట్లో కూడా తోడుగా నడిపించమని ఆ పాత్రలన్నీ కూడా కనికరించి నీ ఆత్మచేతనను నింపి అయా నిబిడలకు కావాల్సిన మాటలను మీరు అనుగ్రహిస్తూ వ్యర్థంగా సమయాన్ని పోగొట్టకుండా అయా సమయానుకూలంగా నీ మాటలు వివరించగలటానికి కూడా కృప చూపించమని కోరుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిద్ర వస్తుందా? ఎంతమందికి నిద్ర వస్తుంది? బాయ్స్ అందరికీ నిద్ర వస్తుంది. గర్ల్స్కి కూడా నిద్ర వస్తుందా? సరే, నేను 1 2 3 అంటాను. 1 అనగానే పైకి లేవాలి. పైకి లేచిన తర్వాత మరొకసారి 1 అంటాను, ఇట్లా పెట్టాలా. తర్వాత 2, తర్వాత 3 కిందికి. ఇట్లా ఒక 3-4 సార్లు మనం చేసుకున్న తర్వాత మనం కూర్చుందాం, సరేనా? ఎందుకంటే నిద్ర మంపు లేకోకుండా పోతుంది, చక్కగా మనం స్టోరీ వినొచ్చు, సరేనా? 1 అందరు జాబటల్లా. 2 3 రే మీకు అర్థం కావట్లేదా? అందరూ ఫ్రీగా నించోండి. 1 ఇట్లా ఫస్ట్ ఇట్లా 1 2 3 1 2 3 అట్లా 1 2 3 1 2 3. నిద్ర వస్తుందా? ఇంకా నిద్ర రావట్లేదు కదా? ఒకసారి చేతులు పైకి ఇట్టానండి. ఎంతమందికి చేతులు ఉన్నాయి? ఇంకా చిన్నపిల్లలకి చేతుల్లో వాళ్ళు అంతే కూర్చున్నారు కదా. అందరికి చేతులు ఉన్నాయా? ఒక నిమిషం చూపించాలి అట్లానే. సిడాం దించండి, కూర్చోండి. ఓకే, మీరు మంచి పిల్లలు, చాలా మంచిగా చక్కగా చేస్తున్నారు నేను చెప్పినట్లుగా. ఇప్పుడు మనం స్టోరీ విందాం. స్టోరీ విందామా వద్దా? స్టోరీ వినాలి, తర్వాత కంఠవాక్యాలు నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత గిఫ్ట్స్ తీసుకోవద్దా? గిఫ్ట్స్ కావాలా వద్దా? ఇందా కంఠవాక్యం చెప్పిన వాళ్ళకి ఆంటీ గిఫ్ట్ చాక్లెట్ బిస్కెట్స్ ఇచ్చారు కదా, ఇచ్చారా ఇవ్వలేదా? మీరు శ్రద్ధగా వినాలి నాన్న. చూడండి, మనం వచ్చిన దేనికి? దేవుని సన్నిధికి దేవుని మాటలు విని నేర్చుకోవడానికి కదా. మీరు వినుకోకుండా ఉంటే దేవుని మాటలు ఏం అర్థం కావు. అయితే మీరు శ్రద్ధగా ఉండండి, మన టైం దాటిపోతూ ఉంటుంది. మనము ఉదయకాలం ఏ స్టోరీ విన్నాం? స్టోరీ పేరు ఏం పేరు? ఇటు చూడండి, ఏం పేరు? మనం నిన్నటి నుంచి వింటున్నాం కదా, నిన్నటి నుంచి వింటున్నాం. బాయ్స్ చెప్పండి.